ఓకే సార్, కాంగ్రెస్ ఓకే, మీరైతే ఏ కోశాన అవకాశం లేదు అని అంటున్నారు, అసలు అవసరం కూడా లేదంటున్నారు బీఆర్ఎస్. మరి ఇది ఎక్కడ మొదలైంది ప్రచారం, ఎక్కడ మొదలైంది, ఎవరు చేస్తున్నారు? కొద్దిమంది పేపర్ వాళ్ళు కావచ్చు, టీవీ వాళ్ళు కావచ్చు, ఏ రకంగానే అయితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ అనడం, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ అనడం, ఇవన్నీ కూడా సర్వసాధారణ రాజకీయాల్లో ఫాల్స్ అలిగేషన్, బేస్లెస్ అలిగేషన్స్ అపోలు సృష్టించడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి చేసేటువంటి ఒక రాజకీయ క్రీడ తప్ప ఇంకేం లేదు. సో ఇది దాన్ని లైట్ తీసుకుంటాం మేము. మా 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 పని ఏందో, మా సిద్ధాంతం ఏందో, మా కార్యకర్తల బలం ఏందో, కార్యకర్తల కృషి ఏందో మా లైన్లోనే పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు 4 yearsలో ఏ కోశాన కూడా పవర్లోకి రావాలి. నైదర్ బీఆర్ఎస్ అయితే అంతకాలం దాకా ఉండకపోవచ్చు నాకు తెలిసి. లేకుంటే 4 మాసాల్లోనే ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకు ఎంత తేడా వచ్చింది చూసినాం మనం. 37% ఉండే ఎమ్మెల్యే ఎలక్షన్ల బీఆర్ఎస్కి, దాని తర్వాత 4 మాసాలకు కేవలం 14 15% ఓట్లు. ఆ రకంగా బీఆర్ఎస్ రోజు కుచించుకుపోయి ఎమ్మెల్యేలు ఉంటారా లేదా తెలియదు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. రేపో మాపో రేవంత్ రెడ్డి గారి యొక్క స్వరక్షణ కోసం, పదవి రక్షణ కోసం ఒకవేళ కాంగ్రెస్లో గ్రూప్స్ వచ్చి కొందరు దూరం అయితే, లేకుంటే తిన మీద ఏదో అలిగి బయటకు వస్తామా లేకుంటే పడగొడతామనే ఆలోచన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ కావాలి. కాబట్టి బీఆర్ఎస్ను ఇంకా చీల్చి 2/3 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగమే ఇవాళ 10 మంది ఎమ్మెల్యేని తీసుకోవడం జరిగింది. సో అటువంటిప్పుడు ఎంతకాలం నడుస్తుంది సర్కార్ తెలియదు. సో మేము కేవలం క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్గా ప్రజాపాలన మోదీ గారి నాయకత్వం జరుగుతున్న సందర్భంలో సిద్ధాంత రీత్యం మేము తయారు చేస్తున్నాం. ఈ యొక్క బీఆర్ఎస్ అపోహ అనవసరంగా చర్చ కాంగ్రెస్ పార్టీ ఇతరత తీసి ఉంటారు. మాకే మాత్రం కూడా భయం లేదు ఎవరితోని. 2 పార్టీ